ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. పంచభూత లింగాలు అంటే పరమశివుడు 5 పంచభూతాలలో భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం లింగ రూపంలో కొలువై ఉన్న 5 పుణ్యక్షేత్రాలు. ఈ 5 దేవాలయాలు దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. శివుడు ఈ సృష్టికి మూలమని, ఈ సృష్టి మొత్తం పంచ మహాభూతాలతోనే ఏర్పడిందని ఈ క్షేత్రాలు నిరూపిస్తాయి. పంచభూత లింగాలు 5 మాత్రమే. అయితే మొదటిది భూమి లేదా పృథ్వీలింగమని అంటారు. ఇది తమిళనాడులోని కంచి నగరం ఏకాంబరేశ్వర ఆలయంలో కలదు. ఈ ఆలయంలోని లింగం మట్టితో ఏర్పడిందిగా నమ్ముతారు. ఆలయంలోని స్వామిని ఏకాంబరేశ్వరుడు అని, అమ్మవారిని కామాక్షిదేవి అని పిలుస్తారు. అమ్మవారు పార్వతీదేవి ఇక్కడ మామిడి చెట్టు కింద మట్టి లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసిందని పురాణ కథ. ఈ లింగాన్ని దర్శించటం వలన భక్తులకు జీవితంలో స్థిరత్వం, శక్తి మరియు కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం. ఈ లింగం భూమి యొక్క ఓర్పు, ఆధార శక్తికి ప్రతీక. రెండవది జలలింగం. ఇది తమిళనాడు రాష్ట్రంలో తిరువనైకావల్, తిరుచి సమీపంలోని జంబుకేశ్వర ఆలయంలో కలదు. ఈ ఆలయంలోని శివలింగం ఎల్లప్పుడూ నీటితో నిండి ఉంటుంది. ఆలయంలోని గర్భగుడిలో నీరు ఎక్కడి నుండి వస్తుందో నేటికీ అంతుపట్టని రహస్యం. ఇక్కడ అమ్మవారు అఖిలాండేశ్వరి. ఈ లింగం నీటి స్వచ్ఛత, ద్రవత్వం, పారదర్శకత మరియు జీవితంకు ప్రతీక. ఈ లింగాన్ని దర్శించటం వలన భక్తులలోని అజ్ఞానం తొలగి జీవితంలో శాంతి, స్పష్టత లభిస్తాయని నమ్ముతారు. మూడవది అగ్నిలింగం. ఇది తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలో కలదు. పరమశివుడు ఇక్కడ అగ్నిలింగంగా వెలిశాడని నమ్ముతారు. శివుడు బ్రహ్మ మరియు విష్ణువులకు తన గొప్పతనాన్ని చూపించటానికి అగ్నిస్తంభంగా నిలబడ్డాడని కథ. ఈ కొండనే శివుడి రూపంగా భావించి పూజిస్తారు. ఈ లింగం శక్తి, ఉష్ణం, ప్రకాశం మరియు పరివర్తనకు ప్రతీక. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేయటం ద్వారా భక్తులకు అజ్ఞానం తొలగి తేజస్సు, శారీరక శక్తి మరియు మోక్షం లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం. నాలుగవది వాయువు లింగం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాళహస్తిలోని కాళహస్తీశ్వర ఆలయంలో కలదు. ఈ ఆలయంలోని శివలింగం వాయువుకు ప్రతీక. గర్భగుడిలో ఎప్పుడూ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం గాలికి కదులుతూ ఉంటుంది. ఆలయంలో ఎన్ని ద్వారాలు మూసినా దీపం యొక్క కదలిక వాయువు యొక్క ఉనికిని తెలియజేస్తుంది. ఇక్కడ స్వామి కాళహస్తీశ్వరుడు, అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ. ఈ లింగం శ్వాస, చలనం, జీవశక్తి మరియు ముక్తికి ప్రతీక. ఈ లింగాన్ని దర్శించటం వలన భక్తులకు రాహు, కేతు దోషాలు, కాలసర్ప దోషాలు మరియు ఊపిరితిత్తుల సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. ఐదవది ఆకాశలింగం. ఇది తమిళనాడులోని చిదంబరం నగరంలోని చిదంబరేశ్వర ఆలయంలో కలదు. ఇక్కడ పరమశివుడు లింగ రూపంలో కాకుండా నిరాకారంగా ఆకాశ స్వరూపంలో ఉంటాడు. దీనిని చిదంబర రహస్యమని అంటారు. ఇక్కడ శివుడు నటరాజుడి రూపంలో తాండవం చేస్తూ కనిపిస్తాడు. ఈ లింగం శూన్యత్వం, అంతం లేనిది, నిరాకారం మరియు జ్ఞానానికి ప్రతీక. ఇక్కడ శివుడిని ఆరాధించటం వలన భక్తులకు జ్ఞానసిద్ధి, మనశ్శాంతి లభిస్తాయని, కర్మ బంధాల నుండి విముక్తి పొంది మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఈ పంచభూత లింగాలు శివుడి సృష్టికి మూలం మరియు ప్రకృతి యొక్క నియంత్రణ శక్తిని సూచిస్తాయి. ఈ 5 క్షేత్రాలను దర్శించడం ద్వారా పంచ మహాభూతాల యొక్క అనుగ్రహం లభిస్తుందని, జీవితంలో సమతుల్యత, ఆరోగ్యం మరియు ఆధ్యాత్మిక వృద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.